తలకాయ తినేస్తున్నారయ్యా. ఎవరెవరో వచ్చేస్తారు. ఒంటిపైన యూనిఫామ్ అనగానే పెద్ద హీరోలాగా ఏదో పొడి చేయాలన్న ఆత్రం. హోమ్ మినిస్టర్ నోటుకొచ్చినట్టు వాగాడు. వాడిపైన ఒకటి ఇస్తే గాని మళ్ళీ మాట వినరు. ఆ ఫైల్ ఎక్కడా? ఇంప్రెసివ్ ట్రాక్ రికార్డ్ ఒకటి ఎక్కడ ఉన్నాడు? మనమే వెళ్దాం. దట్ ఈస్ విక్రమ్ సింగ్ రాథోడ్ ఐపీఎస్ ఫస్ట్ పోస్టింగ్ వరంగల్ ఇన్ ఆంధ్రప్రదేశ్. 4 సంవత్సరాల సర్వీస్లో 4 ప్రమోషన్లు, 10 ట్రాన్స్ఫర్లు, ఎక్కడ కాంప్రమైజ్ కాలేదన్నమాట. రికార్డు బాగానే ఉంది. కానీ ఈ రికార్డ్స్ మెడల్స్ సాధించడమే కాదు, డ్యూటీలో ఉన్నప్పుడు ఒంట్లో భయం భక్తి ఉండాలి. అది ఇంకా నీకు అలవాటైనట్లేదు. ఈ భయం అంటే ఏంటో, అది ఎప్పుడు ఎలా వస్తుందో తెలుసా? అర్ధరాత్రి నిద్రలో ఉన్నప్పుడు తలుపు చప్పుడు అవుతుంది. తలుపు తీసి బయటకు వెళ్తే కాపలా కాయాల్సిన అసిస్టెంట్ ఉండరు. కాపాడుకోవడానికి సర్వీస్ రివాల్వర్ కూడా కనిపించదు. చుట్టుముట్టే రౌడీ మోకలు వెగిరికేకలు మాత్రం వినిపిస్తుంటాయి. అప్పుడు పుట్టే భయం ఎలా ఉంటుందో తెలుసా? సాయంత్రం 4 అవుతుంది. స్కూల్ నుంచి రావాల్సిన నీ కూతురు ఇంకా తిరిగి రాదు. స్కూల్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే వాచ్మెన్ వెళ్ళిపోయిందని చెప్తాడు. 6 అవుతుంది, 7 అవుతుంది, 8 అవుతుంది. నీ కూతురు ఆచూకీ ఇంకా తెలియదు. 10ంటికి ఫోన్ రింగ్ అవుతుంది. ఆ ఫోన్ తీస్తే ఏం వినాల్సి వస్తుందనే భయం ఎలా ఉంటుందో తెలుసా? రాథోడ్, భయం చాలా విలువైంది. దాన్ని తక్కువగా లోకుగా చూడకు. వన్ షుడ్ హ్యావ్ టువర్డ్స్ రెస్పెక్ట్ టు ఫియర్. భయం లేనివాడు బ్రతకడం చాలా కష్టం. నాకు భయం లేదని ఎందుకు అనుకుంటున్నారు సార్? ఎప్పుడూ ఒకసారి కాదు, రోజులో ప్రతి క్షణం ప్రతి నిమిషం భయపడుతూనే ఉంటాను సార్. 4 ఏళ్ల క్రితం డ్యూటీలో చేరినప్పుడు విధి నిర్వహణలో నా ప్రాణానైనా అర్పిస్తానని ప్రమాణం చేశాను సార్. మీరు చెప్పిన తలుపు చప్పుళ్ళు, ఫోన్ రింగ్లు రావచ్చు, రాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు మాత్రం నా చావు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది సార్. ఆ రోజు దాని కళ్ళల్లో చూసిన ఆ క్షణం, ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఎక్కడ తలదించుకోవాల్సి వస్తుందేమో అనుక్షణం భయపడుతూనే ఉంటాను సార్. తప్పు చేసిన వాడు ఒంట్లో భయం ప్రతి నరంలో ఉంటుంది, కానీ నా భయం యూనిఫామ్ పరువులో ఉంటుంది సార్. నా డ్యూటీ అయిపోయింది సార్. నా బిడ్డకి ఏ లోటు రానివ్వకుండా చూసుకుంటానని నా భార్యకి ప్రమాణం చేశాను. నో, ఇఫ్ యూ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, ఐ విల్ బి డ్యూటీ దట్. నా కోరిక ఒకటే సార్, చావు నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళ్ళల్లో బెరుకుండకూడదు. నా మూతి మీద చిరునవ్వు ఉండాలి, నా చెయ్యి నా మీసం మీద ఉండాలి సార్. విజయ్ పండిట్ హట్. చూసావుగా, పోలీసోడే కాదు, ఒంటి మీద యూనిఫామ్ కూడా డ్యూటీ చేస్తుంది. చావంటే భయపడటానికి అల్లాటప్పగా గల్లీలో తిరిగే గూండా నా కొడుకుని అనుకున్నారా? రాథోడ్, విక్రమ్ రాథోడ్. భయం నాకు కాదురా, చావుకి. ఒంటరిగా నన్ను రమ్మనే దమ్ము లేక 6 నెలల నుంచి పిచ్చి కుక్కలా నా వెనకే తిరుగుతుంది. నన్ను తీసుకెళ్లాలంటే నాతో పాటు చచ్చే ఇంకో 10 మంది దానికి తోడు కావాలి. పౌరుషంతో తిప్పే ఈ మీసం మీదొట్టు, ప్రాణంగా చూసుకునే నా బిడ్డ మీదొట్టు. మీలో ఒక్కడు మిగిలిన, మీకంటే ఒక్క క్షణం ముందు నేను చచ్చిన, మీసాలు తీయించి నా శవాన్ని పూడ్చమంటాన్రా కొడకల్లారా. రాన్రా.
ఇన్స్పెక్టర్, ఎవడైనా మిగిలేడా? ఏది ఇది మ్యాటర్.